హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ సీట్ల ప్రకటనపై ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే ఒక సపోర్ట్ ఇవ్వండి. మరి మనం వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం మొదలైంది. టీడీపీ తనతో సంప్రదించకుండా అరకు, మండపేట సీట్లను ప్రకటించడం పైన పవన్ అభ్యంతరకరం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతీకగా రాజనగరం సీట్లను పవన్ ప్రకటించారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత పొత్తు ధర్మం పాటించడం లేదని వ్యాఖ్యానించారు. ఇక పవన్ వ్యాఖ్యలతో టీడీపీ అలర్ట్ అయింది. పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ 2 సీట్లు ప్రకటించడం వల్ల తమకు ఇబ్బంది లేదని అన్నారు. ఏదైనా ఉంటే చంద్రబాబు, పవన్ కూర్చొని మాట్లాడుకుంటారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రాజనగరం రాజుల నుంచి టీడీపీ సీనియర్లు సీట్లు ఆశిస్తున్నారు. ఏ రకంగా పవన్ వ్యాఖ్యలపైన స్పందించవద్దని చెప్పి ఆ పార్టీ నాయకత్వం ఆదేశించింది. దీంతో ఈరోజు రాజోలు నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సమావేశం కానున్నారు. ఇక సీట్ల ఖరారుపైన పార్టీ నేతలు ఎవరు స్పందించవద్దని చెప్పి ఇప్పటికే ముఖ్య నేతలకు చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. So friends, see that news. Thank you for watching this video. Yeah.